హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేస్తాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. ఏంటిదంటే మనం డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ గురించి ఇప్పటిదాకా కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఈరోజు ఒక నోట్బుక్ నేను క్రియేట్ చేశాను. ఈ నోట్బుక్లో లేకోస్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ను రీడ్ చేసి మళ్ళీ బ్యాక్ టు లేకోస్కి రైట్ చేస్తున్నాను అన్నమాట. మీరు చూడొచ్చు కోడ్ కూడా. ఏమేమి మెచ్ చేద్దాం. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ డిబిఓఎన్ స్కీమాలో ఒక టేబుల్ ఉంది. అండ్ ఫైల్స్లో డెవలప్మెంట్ టెస్ట్ ఇలా మనకి ఒక 2 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ డిప్లాయ్మెంట్ పైప్లైన్ చేశాను అనమాట. అంటే లైక్ వేరే ఎన్విరాన్మెంట్స్కి మూవ్ చేశాను. లైక్ టెస్ట్ ప్రొడక్షన్ కావాలి, మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్ అనమాట. ఎందుకంటే సో డిలే అవుతుంటుందని ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా వెళ్ళి ఓపెన్ చేస్తాను. కాకపోతే నేను నోటీస్ చేసింది ఏంటంటే ఏదైతే మీకు లైక్ ఓడిక టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఫైల్స్ అంటే ఫైల్ సెక్షన్లో మనం డెవలప్మెంట్ టెస్ట్ అని ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేసాం కదా. ఆ ఫైల్స్ అనేది ఇక్కడికి రావడం లేదన్నమాట లేకోస్లో. ఓకే, అది మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. బిఫోర్ దట్ ఇది లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో స్టిల్ గోయింగ్ ఆన్. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కోసారి ఓకే. సో కొన్ని చేంజెస్ ఉన్నాయని చెప్తుంది. మేబీ నేను ఏదైనా చేంజ్ చేసే ఉండొచ్చు. ఓకే. సో ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్. కానీ ఎక్కడ కూడా సో ఫైల్స్ అనే సెక్షన్లో మనకి ఏమి లేదు అన్నమాట. ఓకే, నథింగ్ ఇస్తే ఈవెన్ ప్రొడక్షన్ కూడా ఓపెన్ చేస్తాను. లెట్స్ సీ ప్రొడక్షన్. సో ఫ్యాబ్రిక్ లేక్ హౌస్. ఓకే, చూడండి ఎంటీ ఇస్తే. ఓకే. సో నేను ఆల్రెడీ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ రెండిట్లో కూడా కోడ్ రన్ చేశాను అనమాట. ఓకే, రన్ చేసిన కోడ్ వల్ల మనకి ఇక్కడ టేబుల్స్ అయితే వస్తున్నాయి. ఓకే, బట్ ఫైల్స్లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఫోల్డర్స్ కానీ అవి రావటం లేదు. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఎందుకు చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డేవ్ వర్క్ స్పేస్కి వెళ్తున్నాను. ఓకే, నోట్బుక్ ఓపెన్ చేస్తాను. లెట్స్ వెయిట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, యాక్చువల్ నిన్న ఒక 15 మినిట్స్ వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. బట్ లాస్ట్లో ఈ పాయింట్ చెప్పలేదని దాన్ని క్యాన్సిల్ చేసింది అనమాట. ఓకే, అంటే ఎడిటింగ్ చేయం కదా. సో అందువల్ల ఓకే. మీరు ఇక్కడ నేనేం చేశాను, ఫైల్స్ని రీడ్ చేసి రైట్ చేయమని చెప్పడానికి ఫస్ట్ ఇక్కడ ఏబిఎఫ్ఎస్ఎస్ పాత్ యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ ఏముంది డేవ్ వర్క్ స్పేస్ అని. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే మనం రాసామో ఇది డేవ్ వర్క్ స్పేస్. అదే టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, అక్కడ డెవ్ ఉండదు కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరే ట్యాబ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడంటే డెవ్ ఉంది, డెవ్ వర్క్ స్పేస్. అదే వేరే ఎన్విరాన్మెంట్కి వెళ్ళి ఫైల్స్ చెక్ చేయాలంటే నాకు సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, లేదా ప్రొడక్షన్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు సో ఏబిఎఫ్ఎస్ఎస్ పాత్ అబ్సల్యూట్ ఫైల్ సిస్టమ్ పాత్ యూజ్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అది ఒకటి నోటిఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లోడ్ అవుతుంది లెట్ ఇట్. సో నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నాను. టెస్ట్. ఓకే, ఐ థింక్ టెస్ట్ ఎక్కడ ఉంది. ఓకే, టెస్ట్. ఓకే. సో లేక్ హౌస్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు సో సారీ ప్రాపర్టీస్ కల్లా చూడండి ఏముంది ఏబిఎఫ్ఎస్ఎస్ పాత్. ఓకే, ఏముంది గైస్ టెస్ట్ వర్క్ స్పేస్ ఉంది. కానీ ఇక్కడ ఏముంది డేవ్ వర్క్ స్పేస్ ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటి ఒక్కో ఎన్విరాన్మెంట్లో మీరు ఏదైతే కాపీ చేస్తారో
అలా ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఇలా కాపీ చేసినప్పుడు అంటే ఒక ఎన్విరాన్మెంట్‌కి వేరే ఎన్విరాన్మెంట్‌కి ఫైల్స్ రావు. ఒకే ఫైల్ సెక్షన్‌లో ఏదైతే ఫోల్డర్స్ ఉన్నాయో అయి కూడా మనకి మూవ్‌మెంట్ అనేది ఉండదనమాట. లైక్ ఎస్పెషల్లీ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్‌లో. అది మీరు ప్రాపర్‌గా నోటీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, దీనికి సొల్యూషన్ ఏంటంటే బేసిక్‌గా ఏదైతే లోడ్ ఉందో దీనికి మనం ఆల్టర్‌నేట్‌గా వేరే ఆప్షన్ లైక్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఫైల్స్, డెవలప్‌మెంట్. సో, ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏబీఎఫ్ఎస్ పాత్ అండ్ రిలేటివ్ పాత్, ఫైల్ ర్యాపింగ్. ఓకే. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేసామనుకోండి. సో, లెట్స్ సీ. ఓకే. లేక్ హౌస్, డిఫాల్ట్, ఫైల్స్, డెవలప్‌మెంట్. అంటే మనకి లేక్ హౌస్‌లో ఏదైతే డిఫాల్ట్ ఉంటదో డిఫాల్ట్ ఫైల్స్‌లో నుంచి డెవలప్‌మెంట్ ఫోల్డర్‌లో ఈఎంపీ.సిపిపి ఇలా ఫైల్స్ రీడ్ చేయొచ్చు. ఒకవేళ అలా కాదంటే రిలేటివ్ పాత్ ఐ థింక్ ఇదేనా? ఓకే. ఇది ఫైల్స్‌లో డెవలప్‌మెంట్ సో ఈఎంపీ.సిఎస్‌వి. సో, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ అంటే మనకి అర్థం చేసుకోవాలి. ఏంటి ఎలా అని. మీరు ఇప్పుడే చూస్తారు కదా! నేను డిప్లాయ్ చేసినప్పుడు డెవలప్‌మెంట్ నుంచి టెస్ట్ నుంచి ప్రొడక్షన్‌కి నేను ఏబీఎఫ్ఎస్ పాత్ ఇచ్చినప్పుడు ఏమవుతుందనేది, అలానే ఫైల్ సెక్షన్‌లో మనం ఏదైతే ఫోల్డర్స్ క్రియేట్ చేసామో డెవలప్‌మెంట్ వర్క్ స్పేస్‌లో అవి టెస్ట్‌కి గాని, ప్రొడక్షన్‌కి కానీ మూవ్ అవ్వటం లేదు. ఓకే. సో, దీనికి ఆల్టర్‌నేట్‌గా యాస్ పర్ మై అండర్‌స్టాండ్ లైక్ గిట్‌హబ్‌లో డిప్లాయ్ చేసి అక్కడి నుంచి అక్కడ కాల్ చేసుకోవచ్చు ఏంటని కూడా నేనైతే ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను. ఎక్స్‌పెరిమెంట్ చేసి మళ్ళీ ఒక వీడియో అయితే నేనైతే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఐ థింక్ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నోట్‌బుక్స్ లేకోస్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎలా ఏంటనేది. ఇంకోటేంటంటే యాహ్! డిప్లాయ్‌మెంట్ రూల్స్. ఓకే. లెట్ మీ షో యూ దట్. సో, మనందరికి తెలుసు. మనకి 2 రూల్స్ ఉంటాయన్నమాట. ఎయిదర్ డేటా సోర్స్ రూల్స్ అండ్ పారామీటర్ రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు డిప్లాయ్‌మెంట్ రూల్స్ ఉంటాయి కదా! సో, నేను ఆల్రెడీ రూల్స్ అప్లై చేశానన్నమాట. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే లేక్ హౌస్ ఐడీ, లేక్ హౌస్ నేము, లేక్ హౌస్ వర్క్ స్పేస్ ఐడీ. అంటే మీరు ఏదైతే లేక్ హౌస్ మీరు ఏ వర్క్ స్పేస్‌లో క్రియేట్ చేస్తారో ఆ వర్క్ స్పేస్ ఐడీ అన్నమాట. సో, మీరు మీ అందరికి తెలుసు. ప్రతి వర్క్ స్పేస్‌కి ఒక ఐడీ ఉంటది. అలానే ఆ వర్క్ స్పేస్‌లో మీరు ఏదైతే ఐటెమ్స్ క్రియేట్ చేస్తారో ప్రతి ఐటెమ్‌కి ఒక ఐడీ ఉంటది. మీకిక్కడ లేక్ హౌస్ ఐడీ అండ్ లేక్ హౌస్ నేము అండ్ లేక్ హౌస్ వర్క్ స్పేస్ ఐడీ. బట్ నేను దేన్ని పాయింట్ ఔట్ చేస్తున్నాను వేరేది. అంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఏదైతే లేక్ హౌస్ అండ్ సారీ వర్క్ స్పేస్ ఉందో దాన్ని పాయింట్ ఔట్ చేస్తున్నాను. ఓకే. సో, చూసారు కదా! డిప్లాయ్‌మెంట్ ఇక్కడ రూల్స్. ఓకే. సో, ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్. అదే ప్రొడక్షన్‌కెళ్ళామనుకోండి. ఓకే. చూడండి. వేరేదనమాట. ఓకే. సో, అబ్జర్వ్ చేసారా? సో, ఇలా అన్నమాట. ఇలా మనం ఏంటంటే రూల్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సుంటుంది. అంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్‌లో ఒక్కో విధంగా ఎందుకంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ లేకోస్ ఐడీ డిఫరెంట్‌గా ఉంటది. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లేకోస్ ఐడీ డిఫరెంట్‌గా ఉంటది. అవునా కదా! అలానే వర్క్ స్పేస్ ఐడీ గూడా డిఫరెంట్‌గా ఉంటది. బట్ లేక్ హౌస్ నేమ్ అనేది సేమ్ అయ్యి ఉండొచ్చు. బట్ రిమైనింగ్ స్టఫ్ అనేది లైక్ ఐటెమ్ ఐడీ కావచ్చు, వర్క్ స్పేస్ ఐడీ కావచ్చు 2 గూడా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అది గూడా మీరు ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఫెయిల్ అవ్వటం కానీ, లేతే వేరే ఎన్విరాన్మెంట్‌లో డేటా లోడ్ అవ్వటం గాని జరుగుతుందన్నమాట. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది రాకపోవచ్చు. ఓకే. సో, ట్రై చేయండి. సో, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.